ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల పైన జనాలు ఘోరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ టైంలో చాలామంది పబ్లిక్ అంటున్నటువంటి మాట ఏంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. హైడ్రా విషయంలో హైడ్రా అధికారులు పోయి పేదవాళ్ళని ఇల్లులు కూల్చేస్తున్నప్పుడు హైడ్రా బాధితులు ఏమని మొత్తుకున్నారు మీరు విన్నారు కదా. కేసీఆర్ సార్ నువ్వు ఏడున్నావు, కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు, రా అన్న, మా ఇల్లులు కూల్చేస్తురన్నా, నువ్వు ఉండాలన్నా అని చెప్పి చాలా మంది కేసీఆర్ని పిలిచిరు. కేసీఆర్ ఒకనొక టైంలో ఒక సభలో చెప్పిండు, కేసీఆర్ అన్న యాడున్నావు అని నన్ను పిలుతురు, కత్తి ఆన్ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటే నేనేం చేయాలని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాట కేసీఆర్ ఒక సభలో చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే కేసీఆర్ వెయిట్ చేసిండు బాగా, కేసీఆర్ బాగా ఓపిక పట్టిండు. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నేను, నా పేరు తిరుపతి, ఇగో నా తమ్ముని పేరు లడ్డు, ఇక మా లడ్డుగాడు ఉన్నాడు వెనకాల, మా తమ్ముని పేరు లడ్డు. ఇప్పుడు మా లడ్డు తమ్ముడు ఏమో ఎమ్మెల్యే అనుకో, మా లడ్డు తమ్ముడు ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే. ఇప్పుడు నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో అంటే బీఆర్ఎస్ లేదు 2023లో నేను ఓడిపోయినా, ఇక మా లడ్డు కొత్తగా ఎమ్మెల్యే అయింది 2023లో గెలిచింది అనుకుందాం. ఇప్పుడు లడ్డు ఏమో అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. అయితే లడ్డూను 1 ఇయర్లోనే 6 మంత్స్లోనే నేను లడ్డూను ప్రశ్నిస్తే లడ్డు ఏమంటాను, నన్ను అవుతలేదా, గప్పుడే ప్రశ్నిస్తున్నావు, నేను అధికారంలోకి వచ్చి 6 నెలలే అవుతుంది, సంవత్సరమే అవుతుంది, గప్పుడే నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నేను పనులు చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది. మొన్న రేవంత్ అన్న ఏమంటున్నాడు భారీభారంగా సభలా, రేవంత్ అన్న చెప్పినటువంటి డైలాగ్ మీరు వినే ఉంటారు, పెండ్లు అవుతాడు పిల్లలు పుడతారా, 9 నెలలు వెయిట్ చేయాలి, 8 నెలలు వెయిట్ చేయాలి, లేకపోతే ఉత్తగానే అవుతుందా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలంటే కేసీఆర్ ఎందుకు ఎదురు చూసిండంటే, అప్పుడే ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని ప్రశ్నిస్తారు ఏమని, మేము అధికారంలోకి వచ్చి సంవత్సరమే అవుతుంది, అప్పుడే అన్నీ జరగాలంటే కావు కదా, ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చి అన్ని సెటిలైట్ చేసుకుంటున్నాం, అన్నీ చూసుకుంటున్నాం, అన్ని లోపాలను మేము సదురుకుంటున్నాం అని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. అందుకే కేసీఆర్ టైం ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి కేసీఆర్ కూడా ఓపిక బట్టి టైం చూసి, ఉత్తగానే 100 రోజులలో 200 రోజులలో కేసీఆర్ బయటికి రాలే, 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిండు. ఇప్పుడు ఒక ప్రభుత్వం తలుసుకుంటే 2.5 సంవత్సరాలలో ఏమైనా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో అగ్గిని గుగ్గి చేయవచ్చు, గుగ్గిని అగ్గి ఏదైనా చేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేకపోయిండ్రు.